చెరువుల గురించి మాట్లాడాలన్నా, మూసీ గురించి మాట్లాడాలన్నా లుబ్నా సర్వత్ పేరే గుర్తొస్తుంది. మూసీ గురించి లుబ్నా ఏమంటున్నారు ఇప్పుడు? మూసీకి ఒక లైఫ్ ఉంది. మూసీ పక్క భూమితో ఆకాశంతో కనెక్ట్ అయ్యి మాట్లాడుతూ ఉంటుంది, కమ్యూనికేట్ చేస్తూ ఉంటుంది. అండ్ మూసీ బయోడైవర్సిటీకి, ప్లాంటేషన్స్కి ఏవైతే మనకి జీవం పోస్తాయో వాటన్నిటి పేరే మూసీ నది. మూసీకి వచ్చినటువంటి వరదలు 100 సంవత్సరాల తర్వాత తిరిగి ఆ పరిస్థితి ఎందుకు ఏర్పడింది? లుబ్నా ఏమంటున్నారు? మూసీకి అగౌరవపరిచినందుకు ఈరోజు మనం ఈ దుస్థితిని ఎదుర్కొన్నాం. లేకపోతే అది ఎప్పుడు జీవం పోసేదే. దాని మీద మల్టిపుల్ అటాక్స్, ఫర్ ఎగ్జాంపుల్ దాని మీద విచ్చలవిడిగా ఆదిత్య లాంటివి ఇంకెన్నెన్నో ఆర్ఎంసీలు కూడా పెట్టి దాంట్లో ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి. అది కాకుండా దాంట్లో చాలా చాలా డైరెక్ట్ ఫార్మా పొల్యూషన్ దగ్గర నుంచి డంప్ అయినా కంటిన్యూస్ స్వేజ్ వస్తున్న సందర్భాలు ఉన్నాయి. దాంట్లో చాలా అట్లాంటివి సిల్ట్ పేరుకుపోయి ఉంది. ఇట్లా రకరకాలుగా దాన్ని అగౌరవపరిచినందుకు ఈరోజు మూసీని మనము ఈ స్థితిలో చూసాము. మూసీ నది ఒడ్డున బతుకుతున్నటువంటి పేద ప్రజలు ఎక్కువ నష్టం చేస్తున్నారా, లేకపోతే మూసీ నదిని ఆక్రమించి కడుతున్నటువంటి విల్లాలు ఎక్కువ చేస్తున్నాయా? ఏదైతే ఈ హై రైజెస్ కన్స్ట్రక్షన్స్ లాంటి వాళ్ళు లారీస్ అంతా పార్కింగ్ చేసుకుంటున్న వాళ్ళు ఆ పక్క నుంచి ఒక అహంకారంతో ఎడం చేస్తాడరా అని వాళ్ళు కూర్చుని ఉంటే, వీళ్ళు దిక్కు లేక బిక్కుమంటూ యువతల చాదర్ఘాట్ దగ్గర వీళ్ళు కూర్చుని ఉన్నారు. సో ఈ నష్టం అన్నది ఇద్దరి మూలన అవుతుంది, కానీ రీహాబిలిటేట్ చేయాల్సిన అవసరం ఇక్కడ ఉంది. ఇక్కడ డైలాగ్ పెట్టి వీళ్ళకి హక్కు ఉంది, ఆ డైలాగ్ వినేది, ఆ ప్రేమతో ఆప్యాయంగా హక్కు ఉంది వీళ్ళకి దారి చూపించాల్సింది. మూసీ నదీ గర్భంలో కట్టినటువంటి ఎంజీబీఎస్ కానీ మెట్రో స్టేషన్ కానీ అసలు ఇట్లాంటి కట్టడాలు కట్టొచ్చా? ఎంజీబీఎస్ లాంటివి ఇవి పబ్లిక్ వెల్ఫేరే, కానీ అది కూడా మళ్ళీ పబ్లికే దెబ్బతింటున్నారు కదా. మొన్న పబ్లికే కదా దెబ్బతింది. కాబట్టి మెట్రో అయితే ఇంకా మొత్తం నదినే పూడ్చేసి నదిని అసలు ఏముందిరా అక్కడ అన్నట్టుగా కట్టారు వాళ్ళు అక్కడ. సో ఇట్లాంటివన్నీ చాలా హానికరం ఎవరికి, ఆ నదికే కాకుండా ప్రజలకు కూడా. తెలంగాణకి ప్రాణాధారమైనటువంటి గొలుసు కట్టు చెరువులు, వీటిని రక్షించుకోవటం కోసం ఏం చేయాల్సి ఉంటుంది? దుర్గం చెరువు నుంచి మల్కం చెరువుకి మొత్తం చైన్ ఉంది. మల్కం నుంచి కింద ఇబ్రాహీం చెరువుకి వెళ్తుంది, ఇబ్రాహీం చెరువు నుంచి మూసీకి వెళ్తుంది. సో ఈ దరిదాపుల్లో దుర్గంకి మల్కంకి మధ్యన ఏవైతే ఛానల్ ఉందో ఆ ఛానల్ ని మొత్తం గత 10 ఏళ్లుగా పూడ్చారన్నమాట. లోపల పైపులు పెట్టారు. ఆ పైపులు పెట్టంగానే పైపులు పైన భూమి వేయంగానే అది వాళ్ళ భూమి అన్నమాట, అంటే ఫ్రీగా భూమి అన్నమాట. ఇట్లాంటి చేయడం మూలానే మనం ఇదిగో అట్లా దెబ్బతింటున్నాం. చారిత్రక వనరులు ఉన్నటువంటి హైదరాబాద్ నగరాన్ని, ఆధునికత వైపు వెళ్తున్నటువంటి నగరాన్ని సమన్వయం చేస్తూ ప్రజలు ఏం చేయాల్సి ఉంటుంది? సిటిజన్ గా ఒక బాధ్యత ఏంటంటే, అది వెళ్ళి చెరువుల దగ్గర పూడిక తీయడం, చెరువుల దగ్గర కచ్చట తీయడం అది మన పని కాదు. ఆ పని కోసం ఉన్న ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి ఎందుకు చేయట్లేదురా నా జీతగాడివి నువ్వు చెయ్యి అని చెప్పి ఆ చేతన రావాలి సిటిజన్ లో. ఏ రోజైతే వీళ్ళందరు నా జీతగాళ్ళు అని వచ్చేస్తుందో ఆ రోజు అయిపోయిందండి. సిటీ బాగుపడుతుంది, స్టేట్ బాగుపడుతుంది, దేశం బాగుపడుతుంది. పర్యావరణ సవాళ్ళని ఎదుర్కోవటం కోసం ప్రజలు ఏం చేయాల్సి ఉంటుంది? ప్రభుత్వాలు ఏం చేయాల్సి ఉంటుంది? ప్రభుత్వాల బాధ్యత ఏంటి? ప్రభుత్వాలు ఎలా మాట్లాడాల్సి ఉంటుంది? పాలసీ విధానాలని ఎట్లా తీసుకోవాల్సి ఉంటుంది? వీటన్నిటి గురించి తొందరలో లుబ్నా సర్వత్తో ప్రజాతంత్ర సంభాషణ కార్యక్రమం. ప్రజాతంత్ర ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి మన సంభాషణ ముఖ్య అతిథి డాక్టర్ లుబ్నా సర్వత్. లుబ్నా సర్వత్ ఒక సామాజిక కార్యకర్త, అట్లానే అన్నిటికంటే ముఖ్యంగా తను ఒక పర్యావరణ ఉద్యమకారిణి. చాలా హైదరాబాద్లో చెరువుల గురించి మాట్లాడాలన్నా, నీటి వనరుల గురించి మాట్లాడాలన్నా ముందు గుర్తు వచ్చేటటువంటి పేరు డాక్టర్ లుబ్నా. ఎంత పని చేశారంటే 2013 నుంచి కూడా పూర్తి స్థాయిలో హైదరాబాద్ చెరువులు ఎట్లా కబ్జాకు అవుతున్నాయి, వాటిని రక్షించటం ఎట్లా, ఈ ప్రభుత్వాలు ఎట్లా పనిచేస్తున్నాయి, రాజకీయ నాయకులు ఎట్లా పనిచేస్తున్నారు అనే దాని మీద నిరంతరం తన గళం విప్పుతూనే ఉన్నారు. ఇప్పటికీ కూడా అదే పని మీద ఉన్నారు. లుబ్నా జకార్తాలోని త్రిశక్తి యూనివర్సిటీలో ఇస్లామిక్ ఎకనామిక్స్ అండ్ ఫైనాన్స్లో పిహెచ్డి చేశారు. అట్లనే తను పంజాబ్ నేషనల్ బ్యాంక్లో ఆఫీసర్గా పనిచేశారు.
అక్కడి నుంచి రిజైన్ చేసి ఒక సామాజిక ఉద్యమకారిణిగా తన ప్రస్థానాన్ని నడుపుతూ ఉన్నారు. ఇప్పుడు హైదరాబాద్లో వచ్చినటువంటి అంటే కృత్రిమంగా వచ్చిన వరదల, లేకపోతే వాతావరణ మార్పులు వచ్చినటువంటి వరదల, కానీ మొత్తానికి మూసీ నది మళ్ళీ 100 సంవత్సరాల తర్వాత పూర్తి స్థాయిలో మొత్తం ప్రవహించడం మొదలైంది. ఎంతో మంది నిరాశ్రయులయ్యారు. ఈ పరిస్థితులన్నిటి మీద అంటే ఒక రకంగా చెప్పాలంటే క్లౌడ్ బరస్ట్ పేరు మీద నిరంతరము వాతావరణంలో వస్తున్నటువంటి మార్పులు, వానలు, వాటి పర్యావరణంలో వస్తున్నటువంటి విధ్వంసం, వీటన్నిటి గురించి కూడా తను రాజకీయ నాయకులతో ఎంతో ధైర్యంగా మాట్లాడతారు. తను ఒక రాజకీయ నాయకురాలు కూడా. అంటే హైదరాబాద్ కాన్స్టిట్యుయెన్సీలో ఆప్ పేరు మీద తను పోటీ చేశారు ఎంపీకి. ఇప్పుడు నేషనల్ కాంగ్రెస్లో ఒక సభ్యురాలుగా ఉంటూనే భయం లేకుండా మాట్లాడుతున్నారు. అంటే తను ఎక్కడ ఉన్నా తన గళం మాత్రము ఒక స్పష్టంగా ప్రజాస్వామిక విలువల కోసం నిలబడేటటువంటి గళం. తనతో మాట్లాడి హైదరాబాద్లో వచ్చినటువంటి వరదల గురించి, వాటి పరిణామం గురించి, ఏ రకమైనటువంటి విధానాలు తీసుకుంటే ఈ పరిస్థితి రాకుండా ఉంటుందనే దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. హలో లుబ్నా. అంటే చాలా వర్క్ చేశారు మీరు చెరువుల పరిరక్షణ గురించి. అంటే హైదరాబాద్ అంటేనే గుర్తొచ్చేటటువంటిది చెరువులు. ఎన్నో వందల చెరువులు ఉండేవి, కానీ ఇప్పుడు అవి 10ల సంఖ్యలోకి దిగిపోయాయి. ఎందుకని చెప్పి ఈ పరిస్థితి వచ్చిందని అనుకుంటున్నారు? నేను ఒకటే ముక్కలో చెప్పాలంటే కరప్షన్ అండి, అవినీతి మూలాన. ఎందుకంటే నేను ప్రైవేట్ వాళ్ళు ఎంక్రోచ్ చేస్తుంటే నేను బ్లేమ్ వాళ్ళ మీద వేయను. ఎందుకంటే ఎంక్రోచ్ అవుతుంది, అయ్యే అట్లాంటి బ్లాక్ షీప్ ఉంటారు ప్రతి చోట. కాబట్టే చట్టాలు, కాబట్టే దాన్ని పరీక్షించడానికి ఆఫీసర్లు, జీతగాళ్ళు, వాళ్ళు మన జీతగాళ్ళు ఆఫీసర్లు, వాళ్ళు ఆ సేవలో ఉండాలా. నిత్యం వాళ్ళ సేవలో ఉండకుండా ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళతో వాళ్ళు కుమ్మికున్నందుకే కదా ఈ పరిస్థితి, కుమ్మకైనందుకే కదా ఈ పరిస్థితి. ఎందుకు వాళ్లే రెస్పాన్సిబుల్? ఎందుకు అంటే వాళ్ళు మన జీతగాళ్ళు, ప్రజల జీతగాళ్ళు. ఎవరైతే టాప్ బ్యూరోక్రసీ నుంచి కింద ఇప్పుడైతే పొలిటీషియన్స్, ఎమ్మెల్యేస్ అందరూ జీతం తీసుకుంటున్నారు. కాబట్టి ఆ అసెంబ్లీలో, కౌన్సిల్లో ప్రతి ఆఫీసర్ టాప్ టు బాటమ్ అండ్ ఆల్ ది ఎంప్లాయీస్, దే ఆర్ ఆల్ మన ప్రజల జీతగాళ్ళు. కాబట్టి వాళ్ళు ఏ చట్టానికి రక్షించడానికి అయితే వాళ్ళు ఆ డిపార్ట్మెంట్ ఉన్నదో వాళ్ళు ఆ సేవలో మాత్రమే ఉండాలా. కానీ అది చేయకుండా విపరీత బుద్ధితో వాళ్ళు చేస్తున్నారో దాని మూలాన వెదర్ ఇట్ ఈస్ మన సిటీ ఎంత అదృష్టగల సిటీ అంటే, ఒక క్యాన్వాస్ మీ ముందు ఒక డ్రా చేస్తాను, మాటల్లో డ్రా చేస్తాను. ఒక సిటీ ఇట్లా ఉందంటే, సిటీకి వెస్ట్న మీకు అనంతగిరి హిల్స్ నుంచి అలా పారుతూ మనకి మూసీ నది, ఆ మూసీ నదిని మీద 2 ఆనకట్టలు, ఈసీ మీద, మూసీ మీద, ఉస్మాన్ సాగర్ డ్యామ్, హిమాయత్ సాగర్ డ్యామ్, 2 రిజర్వాయర్లు. ఆ రిజర్వాయర్లకి మధ్యనేమో మనకి ఒక పార్క్, ఆ పార్క్ ఏంటి, మృగవాణి నేషనల్ పార్క్. అది కాకుండా ఆ పారుతున్న నది, ఆ నదికి ఏమో 2 వైపుల పైన ఏమో అదే జనవాడ అవతల దగ్గర నుంచి బుల్కాపూర్ నాలా అక్కడ నుంచి పారుతూ ఎక్కడ దాకా వస్తుంది, హుసేన్ సాగర్ దాకా వస్తుంది. అంటే మూసీకి నార్త్ లో, మూసీకి సౌత్ లో. అలాగే హిమాయత్ సాగర్ అవతల నుంచి చందనవేలి దగ్గర నుంచి ఫిరంగి నాలా ఇబ్రాహీంపట్నం ట్యాంక్ దాకా వెళ్తుంది. ఈ క్యాన్వాస్ కాకుండా ఈ నదికి మీకు నార్త్ బేసిన్ లో వేలాది చెరువులు, పాండ్స్, అండ్ మీకు సౌత్ బేసిన్ లో మరి ఇన్ని చెరువులు, పాండ్స్. ఒకసారి మీరు ఈ క్యాన్వాస్ నేను ఏదైతే ఇప్పుడు మాటల్లో డ్రా చేశానో ఊహించండి, ఇది స్వర్గం కాదా? అంటే ఒకప్పుడు అసలు హైదరాబాద్ లో ఎన్ని చెరువులు ఉండేవి? ప్రతిదీ డాక్యుమెంట్స్ ఉన్నాయి, వేల కొద్ది సంఖ్యలో ఉన్నాయి. ఇప్పుడు ఏమో ఆ డాటా నుంచి తీయడం అన్నది జరుగుతుంటే నేను దాని మీద కూడా నేను చాలా పెద్ద ఎత్తున అసలు రేజ్ చేశాను అన్నమాట. ఎందుకు అంటే మనము ఫస్ట్ బేసిస్ ఏంటి, ప్రతిదానికి డేటా. ఆ డేటా సరిగ్గా ఉంటే ఆ చెరువు అక్కడ భూమి మీద ఉన్నా అది ఏమాత్రం కొంచెం ఎంక్రోచ్ అయినా ఫస్ట్ డేటా నుంచి తీసేస్తే అది ప్రమాదం.
కాబట్టి చాలా ఎగ్జాంపుల్స్ తో సహా చెప్పించాను వాళ్ళకి, ఇవన్నీ భూమి మీద ఉన్నాయి, గ్రౌండ్ లో ఈ చెరువులు, దాన్ని మీరు పార్క్ పాండ్ లాగా పెట్టేసి ముందు మీరు డాటా నుంచి తీసేస్తే అది తప్పైతుంది, యూ హ్యావ్ టు రిస్టోర్ ఇట్ యాజ్ ఏ. దానికి ఎగ్జాంపుల్స్ తో సహా చెప్తానండి మీకు. ఇప్పుడు మనకి పంజగుట్ట సర్కిల్ ఉంది కదా, నాగార్జున సర్కిల్ ఉంది కదా, అక్కడ మీకు ఆ పార్క్ ఉంది కదా, ఇది జలగం వెంగళరావు పార్క్. అయితే మన కెప్టెన్ రామారావు గారి, సో ఆ పార్క్ అసలు అది పెద్ద చెరువు. ఓకే, అయితే ఇప్పుడు ఏమైంది, మొన్న మేము రిపీటెడ్ గా ఇలా రాసుకుంటా పోతా ఉంటే అప్పుడు మున్సిపల్ కమిషనర్ ఏమో డాక్టర్ జనార్దన్ రెడ్డి ఉండే, ఆయన ఆ రోజు వచ్చి సందర్శించి చెప్పారు కూడా, నో వీ విల్ హ్యావ్ టు రిస్టోర్ దిస్ వాటర్ బాడీ అనేసి. ఆ వాటర్ బాడీ రిస్టోర్ చేయడానికి డాటాల ముందు పేరే తీసి పడేస్తే అది పార్క్, ఇంకా పాండ్ లోపల పాండ్ ఉంది కదా, ఇప్పటికి కూడా ఇన్ఫ్లో ఛానల్స్ లో మొత్తం స్వేజ్ వచ్చే ఉంది లోపల, ఇప్పటికి కూడా అది డాటాలో లేదు. అది రిస్టోర్ చేయాల్సిన అవసరం ఇప్పుడు ఉంది, ఎందుకంటే ఆ పై నుంచి పార్క్ ఉంటే ఏదైతే ఇప్పుడు కేబిఆర్ పార్క్ నుంచి ఆ హైట్ నుంచి వస్తున్న వాటర్ అన్ని ముందు రాజ్ భవన్ దగ్గర అంతా వర్షం పడంగానే అదంతా ఎగ్జాక్ట్లీ అసలు అందులో వెళ్ళాలి కదా అవన్నీ. సో దట్ హ్యాస్ టు బి రిస్టోర్డ్, కానీ డాటా నుంచి తీసి పడేశారు. అట్లాగే మీకు పబ్లిక్ గార్డెన్స్ చాలా అంటే వన్స్ ఒకసారి డేటా నుంచి తీసారు అని అంటే ఇంకా తర్వాత దాన్ని అంటే మీరు దాన్ని మృతి చేశారు, యూ హ్యావ్ హంగ్ ఇట్ అన్నమాట, చంపేయడమే, ఉరి తీసేసారు మీరు. సో అది తప్పు, ముందు డాటాలో తీసుకురండి, అది బ్రతికుంది, దాన్ని రిస్టోర్ చేయాలి అని నేను అంటున్నాను. సిమిలర్లీ పబ్లిక్ గార్డెన్స్ లో ఉన్న ఒక పాండ్ ని ఈ రోజు కూడా అక్కడ బోట్ ఉంది తెలుసా లోపల, పబ్లిక్ గార్డెన్స్ ఉన్న దాంట్లో అది ఏంటి అసలు చెరువు, డైరెక్ట్ ఫ్రమ్ హుసేన్ సాగర్ ఉంది దానికి, అది తీసి పడేశారు. అట్లాగే మాసప్ ట్యాంక్ అని చెప్పి ఉంది కదా, అక్కడ కూడా చాచా నెహ్రూ పార్క్ అని పెట్టేశారు, అదొక ఎంత పెద్ద స్టేడియం లాగా, ఎగ్జాక్ట్లీ ఎంత పెద్ద చెరువు తెలుసా అది. నేను చెప్పాను యూ రిస్టోర్, యూ విల్ హ్యావ్ టు డూ ఇట్, రేపో మాపో అవసరం వస్తుంది మీకు, ముందు డాటాలో ఎక్కించండి, అప్పుడు మీకు అర్థమైతుంది ఇక్కడ ఉన్న నీళ్ళన్నీ అందులోకి పోవాలి, లేకపోతే మునుగుతుంది దీనికోసం అని అర్థమై దారి ఉండాలి కదా, సింపుల్ కామన్ సెన్స్ అండి, ఇట్స్ నాట్ రాకెట్ సైన్స్, సింపుల్ కామన్ సెన్స్. ఏంటంటే పడుతున్న వర్షంని దానికి దారిస్తే అది పోతుంది చక్కగా, అదర్వైజ్ ఏమో అది మన మీదకి వస్తుంది, ప్రజలు బాధపడుతున్నారు అని, ఇంతే సైన్స్ దానికి. ఇంకా సైన్స్ సెన్స్ రెండు చిన్న సింపుల్ అన్నమాట, కామన్ సెన్స్ సింపుల్ సైన్స్, బట్ దట్ ఈస్ సెల్ఫ్ ఇస్ అది అంటే అది తెలియదు అంటారా, ఇవన్నీ తెలుసు, నేచురల్ సైన్స్ అది, అంటే నీరు పల్ల మెరుగుతుంది అని సామెత ఉంటుంది. ఎగ్జాక్ట్లీ, ఇవన్నీ తెలియవా అక్కడ ఉన్న ఇన్ఛార్జెస్ ప్రతి చోట మీద, ఎవ్రీ పార్ట్ ఆఫ్ దిస్ మన ఇండియా కానివ్వండి, మన తెలంగాణ హైదరాబాద్ కానివ్వండి, ఎవ్రీ పార్ట్ ఆఫ్ దిస్ ఇస్ గవర్న్డ్ బై సమ్ ఆర్ అదర్ లా కదా. మరి అక్కడ పడుతున్న ఇప్పుడు మన కూర్చున్న నీళ్ళు కూడా గవర్న్డ్ బై లాస్. సో అట్లాగే ఆ పారుతున్న నీళ్లు గురించి, ఆ రోడ్డు, ఆ ఫుట్పాత్ అన్ని ఆర్ గవర్న్డ్ బై లాస్. ఎందుకు అంత క్యావటిక్ గా, ఎందుకు అంత అనార్కిక్ గా ఎందుకు కనిపిస్తుంది అంటే, జస్ట్ బికాస్ ది లేడ్ డౌన్ రూల్ ఫర్ దట్ పర్టిక్యులర్ ప్లేస్ వేర్ ద క్యావ్స్. అక్కడ ఎనార్కీ ఇక్కడ చూసారనుకోండి మీరు, అప్పుడు మీకు అర్థమైపోవాలి ఇక్కడ ఉన్న రూల్స్ వాళ్ళు ఏదో తప్పు చేశారు, దట్స్ ఇట్. ఈ విధ్వంసము ఎప్పుడు మొదలైంది అసలు? అర్బనైజేషన్, కార్పొరేటైజేషన్, కెమికలైజేషన్, ఇవే రీజన్స్, క్యాపిటలైజేషన్, these are the reasons kada. Why I will tell a simple no answer for all this is naturalization. ఇప్పుడు మూసీ నది కూడా నేను అదే అంటున్నాను, ప్రతి చెరువు కదే అంటున్నాను. ఈ నాలాస్ ఏదైతే మీకు ఇప్పుడు బుల్కాపూర్ నాలా, ఫిరంగి నాలా పెద్ద నాలాస్ అని చెప్పాను కదా, అది కూడా ఇప్పుడు హరీష్ రావు అసెంబ్లీలో డిక్లేర్ చేశారు, ఫిరంగి నాలా ఇంకా అయిపోయింది, దాని రెస్ట్రిక్షన్ దానికి ఇంకా పక్కర్లేదు అనేసి పెట్టేశారు ఆయన, అసెంబ్లీలో చెప్పారు ఇది ఫిరంగి నాలా గురించి 2017. ఫిరంగి నాలా సో చూడండి, ఇట్లాంటప్పుడు మనకి అర్థమవుతున్నాయి దట్ దే ఆర్ నెసెసరీ. అక్కడ మనం అనుకుంటాం పాత టైంలో వాళ్ళకి సైన్స్, రెయిన్ వాటి గురించి వీఆర్ సంథింగ్ అనుకుంటాం, కానీ వాళ్ళు చూడండి చాలా క్లియర్ ఆ నాలెడ్జ్ పాత తరం ఎగ్జాక్ట్లీ కాంటూర్స్ అన్నిటినీ జాగ్రత్తగా చూసుకుంటారు, చాలా జాగ్రత్తగా చూసుకొని వాళ్ళు ఎంత సైన్స్ సెన్స్ ని ఇగ్నోర్ చేయకుండా నేచర్ ని రెస్పెక్ట్ అండి. నేను ఒక వర్డ్ వాడుతున్నాను మాటి మాటికి, డిస్రెస్పెక్ట్ చేస్తున్నారు వీళ్ళు. ఇప్పుడు మూసీ మీద కూడా మొత్తం డిస్రెస్పెక్ట్ అయ్యింది, మూసీని దాన్ని అగౌరవపరిచారు, దానికి ఒక గౌరవం ఉంది. ఇప్పుడు ఈ ప్రతి లేక్ కి వాటికి ఆ నాలాలకి గౌరవం ఇవ్వడం అంటే ఏంటి, ప్రతి దానికి ఒక స్పేస్, అంటే ఆ నదికి గాని ఆ చెరువుకి గాని దాని క్యారింగ్ కెపాసిటీ, అంటే దాని వెడల్పు, దాని లోతు,
ఆ అవతల ఎంత క్యాచ్మెంట్ ఉంది, ఆ క్యాచ్మెంట్ రిజర్వాయర్స్ ఉన్నాయి, రిజర్వాయర్ కి క్యాచ్మెంట్ ఉంది. ఆ క్యాచ్మెంట్ అంటే ఆ రంగారెడ్డి ఏంటి రంగారెడ్డి కాబట్టి వికారాబాద్ అండ్ సంగారెడ్డి అవతల నుంచి ఇటువైపు ఎన్ని నీళ్లు పడుతున్నాయి ఈ వాటర్ షెడ్ ఏరియాలో సెంటీమీటర్స్ లో నీళ్లున్నాయి. మనకి ఇన్ఫ్లో క్యూసెక్స్ ఉంది, అవుట్ ఫ్లో క్యూసెక్స్ ఉంది. తెలియదేముందండి వీళ్ళ దగ్గర ప్రతి అన్ని తెలుసు. బట్ ఓన్లీ థింగ్ దే ఆర్ ఫేవరింగ్ కొంతమంది అన్నమాట. ఆ కొంతమంది విలాసాల కోసం వాళ్ళు చాలా మంది అవసరాల్ని ఓవర్ రైడ్ చేస్తున్నారు వాళ్ళ దరిద్రపు అవినీతి మూలన. ఇది నట్ షెల్ లో అన్నమాట. ఇంత పెద్ద ఇది అసలు క్రైమ్. ఇది అవినీతి అన్నది ఎంతో పెద్ద క్రైమ్. మన చట్టం కూడా ఉన్నాయి, మనం మోరల్ సైన్స్ ని బట్టి కూడా అదే అనుకుంటాం. ఇదే అనుకున్నా నేను మొన్న మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు ఆ చదువు గురించి ఏమో స్కిల్స్, నైపుణ్యత, ఇంగ్లీష్ ఇవన్నీ చెప్తా ఉంటే నేను మైండ్ లో ఒకటే అనుకున్నాను, ఐఎమ్ గోయింగ్ టు రైట్ అన్ ఓపెన్ రిప్రజెంటేషన్ టు ఆనరబుల్ సీఎం గారు కి యూ హ్యావ్ టు ఇంక్లూడ్ మోరల్ సైన్స్. మనకి నైతిక విలువలు అన్నది నేర్పించాల్సి వస్తుంది. నైతిక విలువలు లేకుండా ఆయన డాక్టరు, లాయరు, ఎంపీ, ఎమ్మెల్యే అయితే ఏం లాభం నాకు అయితే నైతిక విలువలు లేకుండా. ఆయన ఆ కరికులం లో మళ్ళీ ఆ నైతిక విలువల పీరియడ్, మోరల్ సైన్స్ పీరియడ్ రావాల్సిందే. మన తెలంగాణలో మనం ఇండియాకి చెప్పొచ్చు ఏ పెట్టండ్రా మేము ఇక్కడ పెట్టుకున్నామని. అది రావడం చాలా ఇంపార్టెంట్ మన దీనిలో. దట్ ఈస్ హైలీ కనెక్టెడ్ టు ది ప్రజెంట్ స్టేటస్ అన్నమాట. మూసీ ఎప్పుడు కూడా ఒక కంటెన్షన్ లో ఉంటుంది. మూసీ ఒడ్డున ఉండేటటువంటి పేద ప్రజల్ని తీయటం అనేటటువంటిదే ప్రధానమైనటువంటి విషయంగా వస్తుంది. కానీ మూసీ మొదటి నుంచి చివరి దాకా దాని ప్రయాణంలో ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయి అసలు? మూసీ ప్రయాణం అంటే మూసీ గొప్పతనం మనకి ఎందుకు, అది బిలావెడ్ రివర్ ఫర్ అస్ అంటే అది మన రివర్, మన తెలంగాణ రివరే. దానికి ఏ స్టేట్ కి ఏం రైట్స్ లేవు. తెలంగాణలో పుట్టి తెలంగాణలో మళ్ళీ వాడేపల్లి అనంతగిరి హిల్స్ నుంచి దగ్గర నుంచి పుట్టి మళ్ళీ ఏమో వాడేపల్లి దగ్గర నల్గొండలో కలుస్తుంది. ఇంకా ఈ మూసీ నదికి ఇంకేంటి ఇక్కడ వెనకాల హిమాయత్ సాగర్ నుంచి అది ఈసీ ట్రిబ్యూటరీ అన్నమాట. ఆ ట్రిబ్యూటరీ మీద మనకి హిమాయత్ సాగర్ డ్యామ్ వచ్చింది. ఇదేమో మూసీ మెయిన్ ఏదైతే అనంతగిరి నుంచి వచ్చి ఉస్మాన్ సాగర్ డ్యామ్ పడిందో ఇదేమో ఈసీ ఏమో వెళ్ళి గండిపేట ఉస్మాన్ సాగర్, ఇదేమో వెళ్ళి బాపు ఘాట్ దగ్గర కలుస్తుంది. అక్కడ నుంచి ఇంకా సింగిల్ మూసీగానే ప్రవహిస్తుంది. సో ఇప్పుడు ఒక చాలా డ్రోన్ జర్నలిజం మొన్న చేశారండి ఇద్దరు ముగ్గురు. చాలా ఐ అప్రిషియేటెడ్ దెమ్, ఆన్లైన్ అప్రిషియేట్ చేశాను. వీటిలో ఏంటంటే ఆ డ్రోన్ జర్నలిజం లో యూ విల్ సీ అండి ద మూసీని ఎంత అగౌరవపరిచారు అన్నది. దాని వెడల్పుని ఖాతరు చేయకుండా ఇటు ఏమో నార్సింగి సర్వీస్ రోడ్ ఏ మాత్రం ఒక గేట్ పడినా ఎత్తేసినా లేకపోతే ఏం చేసినా ఆ సర్వీస్ రోడ్ మునిగిపోయింది, స్టాప్ చేశారని చెప్తుంటారు నర్సింగి దగ్గర. అసలు అది ఏంటి, ఆ సర్వీస్ రోడ్ ఏంటి ప్రజల సర్వీస్ లో లేదు కదా, అది ఆదిత్య గారి సర్వీస్ లో ఉంది. వేర్ ఎవ్రీ టైం రోడ్డు మూసేస్తూ ఉంటారు. మొన్న జరిగిన దాంట్లో అయితే అసలు ఆ సర్వీస్ రోడ్ ఏంటండి, అక్కడ ఉన్న బ్రిడ్జ్ కి టచ్ అవుతున్నాయి వాటర్, అంత పైన నుంచి వెళ్తున్నాయి. అదంతా మూసే కదా. మరి ఇంకా అక్కడ వెడల్పు ఏంటంటే ఇప్పుడు మూసీ తన ప్లేస్ ని కొంచెం క్లెయిమ్ చేసుకోగలిగింది. ఇంకా మిగిలింది ఏంటంటే వాళ్ళు ఇంకా చాలా ఎత్తు మీద కట్టారు. సో అక్కడ దాకా ఇంకా క్లెయిమ్ చేసుకోలేకపోయింది. లేకపోతే చాలా మటుకు అసలు ఆదిత్య ఎక్కడైతే ఉందో ఆర్ఎంసీస్ నది లోపల మనం ఆర్ఎంసీస్ పెట్టగలుగుతున్నాం. హిమాయత్ సాగర్ దగ్గర కూడా చాలా హై రైజ్ చాలా ఉన్నాయి. సో ఆల్ దీస్ ఆర్ యాక్చువల్లీ నాట్ ఎట్ ఆల్ డన్ విత్ ఏ ప్రాపర్. ఇంకో హెచ్ఎండిఏ పర్మిషన్ ఒకసారి స్టాప్ చేసి మళ్ళీ ఇచ్చేసింది పర్మిషన్. మేము అడిగాము హౌ కమ్ యూ హ్యావ్ గివెన్ ఇట్ అగైన్ ద పర్మిషన్, మీరే కదా స్టాప్ చేసింది అంటే లేదు అని హైకోర్టు కి చెప్పి లేదు దే హ్యావ్ సాటిస్ఫైడ్ దిస్ దాట్ అని చెప్పారు. ఇప్పుడు మూసి జవాబు ఇచ్చింది కదా, సాటిస్ఫై చేసిందిరా అది నా స్థలం అని అది చూపించుకుంది. సో ఆ డ్రోన్ గురించి నేను చెప్తే ఎందుకు ఆ డ్రోన్ విజువల్స్ చాలా ఇంపార్టెంట్ అంటే వాళ్ళు బాగా క్యాప్చర్ చేశారు. దట్ ఆన్సర్స్ ది కరప్షన్ ఆఫ్ ఆల్ దీస్ పీపుల్ బై టెలింగ్ దట్ మూసీ ఇంత కాదు, ఇంతనే తెలుగు గంగా ఇంకా లోపల ఇంత, అవన్నీ డ్రామాలు నడిచినాయి కదా. సో ఈ డ్రోన్ విజువల్స్ తో మనకి ఏం తెలుస్తుందంటే రెండు వైపులా నది గర్భంలో ఆర్ఎంసీస్ పెట్టి హై రైజ్ లు పెట్టి ఆ రకంగా దందాలు జరుపుతున్నారు. ఆ సర్వీస్ రోడ్ కి సర్వీస్ రోడ్ ది ఏం చేశారంటే అది కంప్లీట్ చేస్తాను. దట్ వాస్ టోటలీ లేడ్ ఇన్ ద సర్వీస్ నాట్ ఆఫ్ పీపుల్ బట్ ఇన్ సర్వీస్ ఆఫ్ శ్రీ ఆదిత్య. అది నేను ఐ మీన్ ఈవెన్ మొన్న కూడా మొత్తం సర్వీస్ రోడ్ మొత్తం నీళ్లే. అయితే వాళ్ళు ఏం చేశారంటే నదిని
నది మీద ఎప్పుడు మనం బ్రిడ్జులు వింటూ ఉంటాం. ఇక్కడ ఏం చేశారంటే వాళ్ళు ఆ విడత మొత్తము హాఫ్ ఏమో మొత్తం సిమెంట్ తో పూడి చేశారు. నది వెడల్పుని హాఫ్ సిమెంట్ తో పూడి చేసి మిగిలిన హాఫ్ ఏమో కల్వర్ట్ చేశారు, అంటే పైపులు పెట్టారు, దాని మీద రోడ్డు పెట్టారు ఇప్పుడు. సో అంటే అసలు నది వెళ్ళటానికి అవకాశం లేదు. అందుకే కదా సర్వీస్ రోడ్ మీద నుంచి వెళ్ళిపోతాయి. ఆ పైపులు, నదిని పైపులు ఇస్తామండి మనము. ఒకప్పుడు వెయ్యాలని చూసారా నందనవనం ప్రాజెక్ట్, అది కూడా పైప్ కాదు, అది అయినా ఇంకా కాలువ అన్నాడు. ఈ గత 10 ఏళ్లలో జరిగింది ఇది ఇప్పుడు. సో వీళ్ళు మొత్తం పూర్తి చేసి సగం కన్వర్ట్ చేసినందుకు ఎప్పుడు మీకు అది పారుతానా ఉంటది. అది ఏమంటే ఇది వేసింది ఎందుకు? ఇన్ సర్వీస్ ఆఫ్ నాట్ పబ్లిక్, ఇన్ సర్వీస్ ఆఫ్ దట్ ద కార్పొరేట్, ద క్యాపిటలిస్ట్ అండ్ దట్ హై రైజ్ అండ్ ఆల్ దట్. సో ఇట్లా మనం ఈ రకంగా మూసీని ఎన్నాళ్ళు అయింది అది స్టార్ట్ చేసి? ఈ సర్వీస్ రోడ్ వేయడం అన్నదానికి నేను 2017 లాస్ట్ 10 years లోనేనండి నేను చూసింది. దాని తర్వాతనే కదా ఇప్పుడు ఈ హై రైజ్ కి అన్ని అదే వాడుతున్నారు ఇంకా. సో ఐ స్టిల్ రిమెంబర్ ఐ హెడ్ స్టాప్డ్, ఆస్క్డ్ మై ఫ్రెండ్ ప్రమిళ టు స్టాప్ ద కార్ అండ్ వాట్ ఈస్ ఇదేంటిది పైప్స్ అంటే తర్వాత అర్థమైంది నాకు. ఇది చూసాక అర్థమైంది. కన్స్ట్రక్షన్ అవుతున్నప్పుడు నాకు అర్థం కాలే, ఏంటి పైప్ లేయడం ఏంటి ఇంత పెద్ద నది అది ఇది ఆలోచిస్తున్నా. సో వాట్ ఎవర్ వీఆర్ యాక్టివిస్ట్ కదా, వీ విల్ హ్యావ్ దట్ క్యూరియాసిటీ వై సంథింగ్ ఇస్ హ్యాపెనింగ్. సో వాట్ ఎవర్ అదంతా అయిందండి. నౌ ఇఫ్ యూ లుక్ ఎట్ దిస్ మూసీ నది, అంటే అందులో సువేజ్ వస్తా ఉందా, అది కాకుండా రెండు వైపులా హై రైజెస్ టోటల్ ఇన్సైడ్ అండ్ సర్వీస్ రోడ్ కి యువతలు ఏంటంటే మొత్తం నిన్న కూడా వాళ్ళు వీడియో పంపించారు నాకు, శాండ్ బాగా డంప్, నది స్పేస్ కదా, సో డొల్లా అయిపోయింది కంటిన్యూస్ దేని వానికి. సో వాళ్ళు దాన్ని మళ్ళీ ఈ 2 రోజుల్లోనే వాన కొంచెం ఇవ్వగానే వీళ్ళు మొత్తం డంప్ చేసేస్తున్నారు జస్ట్ సర్వీస్ రోడ్ కి అవతల. ఏంటంటే మొత్తం అన్ని పెద్ద పెద్ద ట్రక్ పార్కింగ్స్ ఉన్నాయి అక్కడ, అంటే అంతా నది గర్భమే కదా. అదే ప్లేస్ లో జస్ట్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ అంటే 5 years బ్యాక్ 4 years బ్యాక్ తెలీదు, 22 లో వాళ్ళేమో అక్కడ మొత్తం ఫార్మా కంపెనీస్ డైరెక్ట్ గా అక్కడ డంప్ చేశారు. అవన్నీ పట్టుకున్న స్థలం అది. ఆ స్థలంలో ఇప్పుడు ఏముందయ్యా అంటే మొత్తం అట్లాగే ఉంచుకుని, ఆ స్థలము ఎవరు ఉంచుకున్నారు ఏంటి మనకు తెలియదు. బట్ వాట్ ఎవర్ ఐ గాట్ ది విజువల్స్ ఎస్టర్డే అన్నమాట, ద వీడియోస్. సో దిస్ ఈస్ హౌ అది డ్రోన్ లో కూడా అది క్యాప్చర్ తెలుస్తుంది ఎవరు ఉంచుకున్నారు. అది తప్పకుండా వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు వాళ్ళ సేవలోనే ఉన్నారు కదా. సో దిస్ ఈస్ హౌ బ్యాడ్ థింగ్స్ ఆర్. అండ్ ఇఫ్ యూ కమ్, ఇప్పుడు హై రైజెస్ అన్ని ఎంకరేజెస్ ఉన్నాయి, మనం అన్ని చోట్ల హై రైజెస్ ఉంటాయి. వాళ్ళు ఏంటంటే ఎవడొస్తాడు నాకేం చేస్తాడని వాళ్ళు, అరే మనకి ఎప్పుడు ఎవరు వచ్చి ఏం చేస్తారో అన్న భయంతో వీళ్ళు. చూడండి ఆ తేడా. ఎవడొస్తాడు నేను చూసుకుంటాను, నేను కాల్ మీద చేసుకుంటా, అంతా ఎవ్రీథింగ్ ఐ విల్ మేనేజ్ అని అహంకారంతో అనుకుంటున్నాయి అని అవే మూసీ నదిలో వాళ్ళు ఉన్నారు. వీళ్ళేమో దిక్కు లేక చూసే నేను దిక్కు లేక వాళ్ళు చెత్త ఎత్తుకునే వాళ్ళు నది లోపల వెళ్ళాను నేను. లోపల వెళ్తే వాళ్ళు అప్పుడు అన్నారు, ఈ లోపల ఉన్న వాళ్ళు అదేదో ఒక కాంక్రీటైజేషన్ చేసినందుకు వాళ్ళు ఉన్నారు, లేకపోతే వాళ్ళు కొట్టుకుపోయేవారు. ఓకే, వాళ్ళు నది లోపల ఉన్నారు. సో బిక్కుమంటూ నీళ్ళైనా వచ్చి మమ్మల్ని లేపుకెళ్ళిపోతుంది, లేకపోతే ఆఫీసులో వచ్చి మమ్మల్ని లేపేస్తారు ఇక్కడ నుంచి అని బిక్కుమని వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి వీళ్ళకి తేడా ఉందండి. వీళ్ళ మీద వాళ్ళకి హక్కు ఉంది, ఈ ప్రజాధనం మీద ప్రభుత్వం మీద వాళ్ళకి హక్కు ఉంది. ఏంటి? దట్ ఐ షుడ్ గెట్ ఏ ప్రాపర్ లైవ్లీహుడ్, రెస్పెక్ట్, డిగ్నిఫైడ్ హౌస్. ఇఫ్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు అఫోర్డ్ ఐ హ్యావ్ టు. ఎవరికి ఇష్టం అండి అక్కడ ఉండేనికి? అంటే మూసీ విషయం వచ్చినప్పుడల్లా ప్రభుత్వం వైపు నుంచి కానీ రాజకీయ నాయకులు ఒక్క చాదరఘాటు, ఆ శివాజీ బ్రిడ్జ్ తప్పించి మూసీ మీరు ఇందాకన్నట్టు అనంతగిరి హిల్స్ దగ్గర నుంచి వాడపల్లి వరకు అంత దాంట్లో ఈ 2 ప్రాంతాలే ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. నేనే తేడా చెప్తున్నా కదా. ఇంకొకటి అండి, మొన్న మూసీ నది గురించి మీరు చెప్తున్నారే, దాని క్యాచ్మెంట్ ఏరియా కూడా ఉంది కదా. ఇప్పుడు ఈ మూసీ నది స్టార్టింగ్ ఏం సర్వీస్ రోడ్ నుంచి అవ్వట్లే, ఇక్కడ మీరు చెప్పిన దాని బాబుఘాట్ నుంచి అవ్వట్లే, ఆ చాదర్ఘాట్ నుంచి అవ్వట్లే. దాని ఏంటి? అనంతగిరి హిల్స్. ఇప్పుడు ఈ రిజర్వాయర్స్ ఏంటి? ఈ నది మీద వచ్చినాయి ఈ 2 రిజర్వాయర్స్ కదా, ఈసీ మూసీ మీద. ఈ 2 రిజర్వాయర్స్ డ్యామ్స్ వచ్చి రిజర్వాయర్స్ వచ్చి ఈ రిజర్వాయర్ ఒక క్యాచ్మెంట్ ఏరియానే కదా, GO111 ఏరియా ప్లస్ ఇంకా ఏరియా. GO111 ఈస్ ది ప్రొటెక్టెడ్ ఏరియా, బట్ అది కాకుండా ఇంకా ఉంది క్యాచ్మెంట్. ఇప్పుడు 111
మీద కూడా చాలా నడుస్తుంది కదా. అవును. సో ఇప్పుడు ఆ క్యాచ్మెంట్ ఏరియా మొత్తం కూడా సందర్శించాం. ఎందుకు? GO111 TPCC 2023లో జూలై 2023లో నన్ను అప్పుడు ప్రెసిడెంట్ గా ఉండే ఎంపీ ఆనరబుల్ ఎంపీ రేవంత్ గారు అప్పుడు ప్రెసిడెంట్ గా ఉండే. సో ఆయన నన్ను GO111 కమిటీలో నన్ను పెట్టుకున్నారు. ఇండిపెండెంట్ ఐ వాజ్ నాట్ ఎ మెంబర్ ఎట్ ద టైమ్ ఆఫ్ కాంగ్రెస్, ఐ వాజ్ జస్ట్ యాక్టివిస్ట్. సో ఆయన నన్ను అక్కడ మెంబర్ గా పెట్టుకున్నారు. అప్పుడు ఆ క్యాచ్మెంట్ ఏరియా అంతా సందర్శించాను. ఐ సెడ్ ఐ హావ్ టు గో, ఇఫ్ ఐ హావ్ టు గివ్ యూ అ ప్రాపర్ రిపోర్ట్ ఐ హావ్ టు గో అంటే చాలా కోఆపరేట్ చేశారు కోదండ రెడ్డి గారు అండ్ ఇప్పుడు ఆనరబుల్ కమిషన్ చైర్మన్ ఆయన అగ్రికల్చర్. అండ్ ఆయన ఇంకా అక్కడ ఆయనతో పాటు ఎవరున్నారు ఫార్మర్స్ ని కలవడం ఇవన్నీ చేశాం అనమాట. సో అప్పుడు చూసాము ఇంకా ఇంత డిస్రెస్పెక్ట్ అయిపోతున్నాయి 2 రిజర్వాయర్స్ కూడా. వయలేషన్స్ మీద వయలేషన్స్ ఏంటంటే మొత్తం అందులో డైరెక్ట్ స్వేజ్ వెళ్ళడం, డైరెక్ట్ RMCs ల కెమికల్స్ వెళ్ళడం, అందులో రిజర్వాయర్స్ తాగే నీటి రిజర్వాయర్స్ గురించి మాట్లాడుతున్నా నేను. అందులో ఏమో ఇవన్నీ ఉన్నాయి. అది కాకుండా అక్కడ ఇష్టారాజ్యంగా కన్స్ట్రక్షన్స్ వస్తా ఉన్నాయి. ఆ కన్స్ట్రక్షన్స్ కోసం ఒక తాగేనీటి రిజర్వాయర్స్ దగ్గర ఇప్పుడు STP అని అంటున్నారు వీళ్ళు. సో ఆ రకంగా మూసీ నది అంటే ఆ రిజర్వాయర్స్ అంటే దాని క్యాచ్మెంట్. ఓకే, ఆ క్యాచ్మెంట్ చాలా సరిగ్గా హ్యాండిల్ అవ్వాలా, రిజర్వాయర్స్ సరిగ్గా ఇప్పుడు దాని రిజర్వాయర్స్ 2 ఏంటంటే ఇప్పుడు మోర్ దెన్ క్యాచ్మెంట్ ఎంత ఉంది ఆ రెండిటికి ఐడియా? ఈ రెండిటికా చూడండి, ఇప్పుడు GO111 కంబైన్డ్ ఏరియా ఏదైతే GO111 అనుకున్నామో అది దాదాపు 1,37,000 acres. కానీ క్యాచ్మెంట్ దీనికంటే ఇంకా ఎక్కువ ఉంటుంది. సో బట్ దిస్ ఇస్ టోటలీ GO111 ఇస్ అ పార్ట్ ఆఫ్ దట్ క్యాచ్మెంట్ ఏరియా. ఓకే, GO111 రాకముందరే GO192 ఉండే, GO50 కూడా ఉండే. అదేంటి, అది 1986 ది, 1992 ఇది 1996 తర్వాత అసలు మారలేదు. ఎందుకంటే దీని మీద సుప్రీం కోర్టు కూడా ఆర్డర్స్ వచ్చేసినాయి దీని మీద, వెరీ ఇంపార్టెంట్ అని. సో ఇట్లా GO50 వాస్ ఫర్ ద ఎంటైర్ క్యాచ్మెంట్ ఏరియా. దాని తర్వాత కొంచెం ఇట్లా GO111 అని 10 kilometers బఫర్ జోన్ అలా పెట్టుకున్నారు. బోత్ క్రిటికల్ అన్నమాట. ఈ క్రిటికలిటీ ఏంటి, GO111 రాశారు, ఇక్కడ మీరు హార్టికల్చర్ చేసుకోండి, ఫ్లోరికల్చర్ చేసుకోండి, అగ్రికల్చర్ చేసుకోండి, కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడ కమర్షియల్ బిల్డింగ్స్, హై రైజెస్, కాంప్లెక్సెస్, హోటల్స్ ఇట్లాంటివి ఏవి రాకూడదు, ఇండస్ట్రీస్ రాకూడదు అని చెప్పి ఇంత క్లియర్ గా ఉంది. ఆ రైతన్నలకి అక్కడికి వెళ్తే వాళ్ళకి నేను అన్నాను, GO111 తెలుగులో ఉర్దూలో చేసి ఇవ్వండి అయ్యా, ఇక్కడ వీళ్ళకి ఏమేమి చేయొచ్చు, వీళ్ళ హక్కులు ఏంటి, వీళ్ళు ఎట్లా చేయొచ్చు అన్నది వీళ్ళకి తెలియదు అని చెప్పి వాళ్ళతో మాట్లాడుతుండగా రికమెండేషన్స్ లో కూడా మేము ఇచ్చాం అన్నమాట. ఎక్స్టర్నల్ మెంబర్ గా ఏమని రాశానంటే ఆ GO111 ఏరియా మొత్తాన్ని మనం యాక్చువల్లీ ఒక ఎక్స్పోర్ట్ జోన్ లాగా చేయొచ్చు, టోటలీ న్యాచురల్ ఫార్మింగ్. అది హైలీగా మొత్తం సపోజ్ ఫ్లోరికల్చర్ కే పెట్టాం అనుకోండి, ఒక్కసారి ఊహించుకోండి 1,32,000 acres. ఆ ప్రాంతం అంతా పూల తోటలే కదా. మొన్న నేను సందర్శన వెళ్ళినప్పుడు కూడా గులాబీ తోటలు ఉన్నాయి 50 ఏళ్ల క్రితము, మొత్తం 30 ఏళ్ల క్రితం కూడా. ఓహో, ఓకే. సో ఇప్పుడు మొన్న వెళ్ళినప్పుడు అయితే మాత్రం ప్రతి ప్రజా ఏమో అదిగోండి అది హరీష్ రావు ఇది వాళ్ళు చూస్తూ పెరిగిన ప్రాంతం కదా అది. గుడ్. సో ఇప్పుడేమో వెళ్తేమో అది మేడం అది హరీష్ రావు ఇల్లు, అది అతని ఫార్మ్ హౌస్, ఇతని ఫార్మ్ హౌస్ అని నాకు చూపిస్తా ఉన్నారు వాళ్ళు. అన్ని FT-లోనే వెళ్ళి జియో కోఆర్డినేట్స్ వెళ్ళి పెడితే అన్ని FT-లోనే ఉన్నాయి. కానీ ఇట్లాంటి మనం ఊహించాల్సింది ఏంటంటే ఆ 1,32,000 acres ఆర్గానిక్ ఫార్మింగ్ తో ఒక ఫ్లోరికల్చర్ లా పెడితే అసలు వరల్డ్ మొత్తం హెడ్ టర్నర్ అయిపోయి ఫ్లోరింగ్ ఎక్స్పోర్ట్ జోన్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ లో మనం ఎర్న్ చేయొచ్చు. హెడ్ టర్నర్ అవుతుంది, వరల్డ్ టూరిజం స్పాట్ అవ్వచ్చు. దానికి పెట్టుబడి ఏంటండి? ఇప్పుడు నేను చెప్పే దాంట్లో ఏమైనా పెట్టుబడి ఉందా? లేదే. సహజంగా ఫార్మర్స్ కే అదిగో మీ పూలు మీది ఏది ఇచ్చినా మనం ఎక్స్పోర్ట్ చేసుకుంటాం, పూలు ఇట్లా ఇదిగో నేచురల్ ఫార్మింగ్ చేయాలంటే దానికి మన పెట్టుబడి ఏంటి మన క్యాపిటల్? నథింగ్ కదా. వస్తున్న ప్రతి హై రైజ్ వాళ్ళు కూడా చాలా బ్యూటిఫుల్ సీనరీ ఉంటుంది, మీకు వాటర్ బెడ్ సీనరీ ఉంటుంది అని చెప్తారు. అవునండి, వీళ్ళు రాక్ వ్యూ అంటే మీరు హుషారైపోండి వాడు రాక్ మీద కట్టిండు, లేక్ వ్యూ అంటే హుషారైపోండి వాడు లేక్లో కట్టిండు, రివర్ వ్యూ అంటే హుషారైపోండి వాడు రివర్ లో కట్టిండు, రివర్ బెడ్ లో కట్టేశారు. బీ షూర్ అంటున్నా నేనైతే. అండ్ ఇట్లా వీళ్ళు ఇంకా వీళ్ళు మొన్న KTR గారు అయితే అవగాహన చూడండి. KTR గారు మొన్న
చెప్తున్నారు దట్ ది రెండు చెరువులంట, ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ రెండు చెరువులంట. సో దిస్ ఈస్ హౌ ద స్పీక్. మన దానకిషోర్ గారు కూడా ద 2 lakes ఉస్మాన్ సాగర్ అని 2024 లో మొన్న రాసింది. ఇమీడియట్ గా కొట్టాను నేను, సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రెక్టిఫై అండ్ రివైజ్ యువర్ జీవో అండ్ రిలీజ్ ఇట్ అగైన్ అనేసి. వై యూ కాలింగ్ ద రిజర్వాయర్? రిజర్వాయర్ అంటే ఏమండి? అది ఒక రిజర్వాయర్ అంటే ఒక ఆనకట్ట, ఫ్లడ్ మీద, డ్యామ్ మీద, ఒక నది మీద దానికి డ్యామ్ చేసి ఫ్లడ్ గేట్స్ పెడతారు, దాన్ని రిలీజ్ చేస్తారు, ఫ్లడ్ మానిటర్ చేస్తారు. ఆ బ్యాలెన్స్ రిజర్వాయర్, బ్యాలెన్సింగ్ రిజర్వాయర్స్ లో ఫ్లడ్ మానిటరింగ్ కెపాసిటీ వేరేగా ఉంటుంది. ఇవన్నీ ఉంటాయి దానికి. అవన్నీ పక్కన పెట్టేసి చెరువులు అంటారంటే వీళ్ళు గండిపేట చెరువు, హిమాయత్ సాగర్ చెరువు అంటారు వీళ్ళు. మామూలు ప్రజలు మాట్లాడుకున్నట్టుగా మాట్లాడేస్తారు. అరే మరి మీరు మినిస్టర్ అంటారు, ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నారు, మరి ఏం ఆయన ఏమో మున్సిపల్ సెక్రటరీ అయి ఉండి దానకిషోర్ ఎట్లా రాస్తారు? ఐ మీన్ చూడండి, దిస్ ఇస్ ద వే హౌ యూ ఇప్పుడు నేను ఇందాక చెప్పాను చూడండి, లేక్ ని పాండ్ గా చేసి డేటాబేస్ నుంచి తీసేయడం. ఇట్లాగే ఇప్పుడు దీని మీద ఏమేం కల్పికలు ఉన్నాయో, వీళ్ళకి ఏమేం విషెస్, వీళ్ళ హృదయం ఏమేమో కోరికలు పెట్టిందో, ఇప్పుడు దాన్ని రిజర్వర్ ని పట్టుకొని లేక్స్ అనేస్తున్నారు. నిజంగా అంత అంటే వరద వచ్చేంత వాన పడిందా నిజంగానే మొన్న? లేదండి, ఇప్పుడు చూడండి రెడ్ అలర్ట్ వచ్చింది, రకరకాలుగా ఉన్నాయి. అందుకని చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఐఎండి మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తుందండి. ఐఎండి మొన్న కూడా అని చెప్పాను కదా, వికారాబాద్ అండ్ సంగారెడ్డి రెండింటికి మన మొత్తం తెలంగాణ వాళ్ళ రెండింటికి రెడ్ అలర్ట్ ఉండే. రెడ్ అలర్ట్ అంటే ఇంత ఎక్స్ట్రీమ్ కంటే ఎక్కువ, ఓకే, ఎల్లో కంటే ఎక్కువ, ఎల్లోనే ఎక్కువ అంటే. సో ఆ రెండుకి రెడ్ ఉండే. అప్పుడే అనుకున్నాను ఏంటి సంగతి అని అనుకున్నా. సో అక్కడ ఇప్పుడు ఎండి గారేమో లేదు చాలా హఠాత్తు అది ఇది అంటున్నట్టు, అది తప్పు. ఎందుకంటే నాలాంటి మామూలు నా దగ్గర ఏ స్టాఫ్ లేరు, ఏ మెషినరీ లేదు, నాకే తెలుస్తుంది అంటే ఆయనకి తెలియకూడదా? సో అంత రెడ్ అలర్ట్ ఉంటే అక్కడ ఎంత పడుతుంది ఏంటి అన్నది మొత్తం మనకి తెలుస్తుంది. సో చేస్తున్న దాని ప్రకారము నన్ను అడిగితే నేను ఆన్ రికార్డ్, నేను 10 ఏళ్ల నుంచి కూడా చెప్తా ఉన్నాను, వీళ్ళు నిండక ముందరే వదిలేస్తున్నారు. దానికి నేను అంత షూర్ గా ఎట్లా చెప్పగలుగుతున్నాను? ఫస్ట్ ఏంటంటే ఆ 2 రిజర్వాయర్స్ వాటి విస్తీరణ ఏమైనా ఉందో, వాళ్ళ హోల్డింగ్ కెపాసిటీ ఏమైతే ఉందో, అది మొత్తం యాక్చువల్లీ దాని మీద ఒక వైలేషన్స్ అయి ఉన్నాయి, అటాక్స్ అయి ఉన్నాయి. ఏం అటాక్స్? మొత్తం ల్యాండ్ ఫిల్ అయిపోయి ఉంది దానికి. అది ల్యాండ్ ఫిల్ కాకుండా దానికేమో మొత్తం సిల్ట్ ఉంది, ఓకే. దాని కాకుండా మెయిన్ థింగ్ దాంట్ లోపల ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి, కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి లోపల, రిజర్వాయర్ లోపల ఉన్నాయి అంటున్నా నేను. అయితే ఇట్లా 2 రిజర్వాయర్స్ ఉన్నాయి. నాకు ఆర్టీఏలో, మా అందరికి ఇచ్చిన ఆర్టీఏలో ఒఫీషియల్ గా రికగ్నైజ్డ్ ఇవి ఉన్నాయి, ఓకే. సో ఒఫీషియల్ గా రికగ్నైజ్డ్ గా ల్యాండ్ ఎక్కడైతే దాకా ఉందో, ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. అవి తీయాల్సిన బాధ్యత మన మీద ఉంది కదా. సో ఒరిజినల్ గా మీరు ఒరిజినల్ ఏదైతే 1921 లో ఉస్మాన్ సాగర్ వచ్చింది, 1927 లో హిమాయత్ సాగర్ వచ్చింది, ఆ రిజర్వాయర్స్ వాటి హోల్డింగ్ కెపాసిటీలో నేడు వీళ్ళు 40% కూడా చూపించట్లేదు. ఫ్లడ్ మోడరేటింగ్ కెపాసిటీయే దానికి 5+ ఫ్లడ్ అసలు కెపాసిటీ 5 TMCFT తీసుకుంటే ఉస్మాన్ సాగర్ ది, ఫ్లడ్ మోడరింగ్ కెపాసిటీ ఒక 7 TMCFT తీసుకొని మొత్తం కెపాసిటీ 12 TMCFT అని వాళ్ళ ఒరిజినల్ వాళ్ళ ఒఫీషియల్ మ్యాప్స్ లో ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి నాకు, అంటే వీళ్ళు మామూలుగా అంటే FTL ఉంది, ఇది MWL ఉంది, మాక్సిమం వాటర్ లెవెల్, ఇది ఫుల్ ట్యాంక్ లెవెల్. అయితే FTL ది కూడా నిండక ముందర వదిలేరు వీళ్ళు ఇప్పుడు. ఓకే, నేను ఇంకా ఏం మాట్లాడుతున్నా, ఫ్లడ్ మోటరింగ్ కెపాసిటీ ఇంకా 7 TMCFT, మొత్తం 12 TMCFT అని నేను మాట్లాడుతున్నా. కానీ వీళ్ళ ఒఫీషియల్ ఫిగర్స్ లో ఉన్నది మామూలు FTL కి నిన్నది కూడా వీళ్ళు వదిలేరు. ఎందుకు అంటే మరి కొంతమంది మోకాళ్ళ దగ్గరికి తడి వచ్చేస్తది కదా మరి వాళ్ళ గేట్ల దగ్గర, దానికోసం అని చెప్పి ఇదా